వరలక్ష్మి, వైష్ణవి అలాగే వాళ్ళ అత్తయ్య సుధ వాళ్ళంతా కూడా అలా బయట వెన్నెలలో చల్లగాలి కోసం అక్కడ అలా పడుకుంటారు. ఇక అక్కడ వెన్నెలను చూసి ఆ చుక్కల్ని లెక్క పెడుతూ ఉంటుంది వైష్ణవి. ఇక వరలక్ష్మి కూడా వైష్ణవికి కబుర్లు చెప్తూ అలా పడుకోబెట్టడానికి బుజ్జగిస్తూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి అయితే ఇలా అంటూ ఉంటుంది, అమ్మ నా కోసం నువ్వు ఒక కథ చెప్పవా అంటే, ఇంతలో వాళ్ళ అత్తయ్య వాళ్ళ నానమ్మ అయితే ఇలా ఉంటుంది, అమ్మకి రేపు పని ఉంది కదా పడుకో అని చెప్పి అంటుంది. సరేలే అమ్మ కథ ఎందుకులే పాట పాడుతానని చెప్పి వరలక్ష్మి అయితే వైష్ణవి కోసం అని చెప్పి పాట పాడుతూ ఉంటుంది. పాట పాడుతూ జో కొడుతూ పడుకోబెట్టడానికి ట్రై చేస్తుంది. అది ఇక అలా పాట పాడుతూ ఉండగా ఇంతలో వైష్ణవికి అయితే నాకు నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి కళ్ళు మూసేసి నిద్రపోతుంది. నిద్రపోగానే వరలక్ష్మి అయితే సరే వైష్ణవి పడుకుందని చెప్పి తను కూడా అలా వైష్ణవికి జో కొడుతూ పడుకుండిపోతుంది వరలక్ష్మి. If you like this video, please like, share and subscribe.